హాయ్ ఫ్రెండ్స్, నా పేరు రాజేశ్వరి. వెల్కమ్ టు రాజేశ్వరి కిచెన్. ఈరోజు మన రెసిపీ డాబా స్టైల్ ఎగ్ కర్రీ అండి. ఎలా తయారు చేయాలో చూద్దాం రండి. ముందుగా కడాయిలో ఒక అరకప్పు ఆయిల్ వేడి చేసుకోవాలండి. అందులో ఉల్లిపాయలు పీసెస్ అండి 1 కప్పు ఇందులో వేసేయాలి. గ్రామ్ వైజ్ చూస్తే 200 గ్రాములు ఉంటాయి ఇవి. ఈ ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద. ఉల్లిపాయలు త్వరగా కలర్ చేంజ్ అవ్వడానికి కొద్దిగా సాల్ట్ వేస్తున్నా అండి. సాల్ట్ వేసిన తర్వాత ఒకసారి కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ ఉల్లిపాయలు సపరేట్ ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలండి. చల్లారిన ఉల్లిపాయలండి ఇలా మిక్సీ జార్లో వేసుకొని అందులో ఒక 4 నుంచి 5 జీడిపప్పులు వేసి మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇంతకుముందు ఆనియన్స్ వేపుకున్నాం కదా, అదే కడాయి స్టవ్ మీద పెట్టుకొని వేడి చేసుకొని అందులో 5 లవంగాలు, 2 యాలక, 1 ఇంచు చెక్క, 1 బిర్యానీ ఆకు వేసి ఒకసారి అట్లా ఫ్రై చేసి స్టవ్ సిమ్ చేసుకొని 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి అండి ఇందులో పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి ఇలా ఫ్రై అయిన తర్వాత అండి స్టవ్ సిమ్లోనే ఉంది 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ, 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడర్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, కొద్దిగా పసుపు, 1 టీ స్పూన్ మసాలా కారం అండి. ఈ కారం మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. 1/2 టీ స్పూన్ ఉప్పు లాస్ట్లో కావాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. వేసి ఒకసారి కలిపేసుకోండి ఈ నూనెలో. ఆయిల్లో ఇలా మసాలాలన్నీ కలిసిన తర్వాత 1/2 కప్పు టమాటా ప్యూరీ అండి. ఈ ప్లేస్లో మీరు టమాటా పీసెస్ అయినా వేసుకోవచ్చు. ఒకసారి అంతా కలిపేసుకోండి మరలా. తర్వాత ఇందులో మిక్సీ పట్టిన జీడిపప్పు ఆనియన్ పేస్ట్ అండి ఇందులో వేసేసుకోవాలి. ఆనియన్ పేస్ట్ వేసినాక ఒకసారి కలుపుకొని సిమ్లో కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి మసాలా టమాటా ఆనియన్ పేస్ట్ని. సిమ్లో అండి మధ్య మధ్యలో కలుపుతూ మసాలా ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత మీ గ్రేవీకి తగ్గట్టు వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. ఈ టైంలో వేడి నీళ్ళు యాడ్ చేసిన తర్వాత అండి సిమ్లోని మసాలా బాగా సపరేట్ అవుతుందండి. అప్పటి వరకు ఈ ఉడికించుకోవాలి. కర్రీ ఇలా ఉడుకుతూ ఉంటుంది. ఈ కర్రీని వేరే స్టవ్ మీదకి షిఫ్ట్ చేద్దామండి. వెడల్పాటి పాన్ ఒకటి స్టవ్ మీద పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేసుకోండి. ఆయిల్లో కొద్దిగా పసుపు, కొద్దిగా సాల్ట్, ఇవి ఉడకబెట్టిన గుడ్లండి ఇలా సైడ్స్ కొద్దిగా ఘాట్లు పెట్టుకొని ఈ ఆయిల్లో వేసేయాలి. ఈ ఆయిల్లో ఈ గుడ్లు ఫ్రై చేసుకోవాలండి. సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఇలా ఫ్రై అవ్వాలండి. ఇవి తీసి పక్కన పెట్టుకొని ఉడుకుతున్న పులుసులో ఈ ఉడకబెట్టుకున్న గుడ్లు వేసేయాలండి. ఫ్రై చేసుకున్న గుడ్లు వేసిన తర్వాత అండి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా కస్తూరి మేతి అండి ఇలా క్రష్ చేసి వేసేసుకున్నంత, ఒకసారి అంతా కలిపి సిమ్లోనే 1 నిమిషము ఈ గుడ్లకు పులుసు పట్టేంత వరకు ఉడికించుకోవాలండి. ఈ టైంలో మీరు ఉప్పు కారం అడ్జస్ట్ చేసుకోండి. నాకు సరిపోయింది. 1 నుంచి 2 నిమిషాల తర్వాత అండి సిమ్లో ఇలా ఉడుకుతుంది కూర. ఇలా ఆయిల్ సపరేట్ అయింది అంటే కూర రెడీ అయిపోయినట్టే. ఇంతే అండి, డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.